కోనసీమ జిల్లా ముమ్మడివరం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పొన్నాడు వెంకట సతీష్ కుమార్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. కాట్రేనికోన మండలంలోని పల్లం, నీలరేవు, చిరయానం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేశారు. తీర ప్రాంత మత్స్యకార గ్రామాల్లో అనేక సమస్యలు పరిష్కరించామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సీఎం జగన్తోనే సాధ్యమంటున్న పొన్నాడ వెంకట సతీష్ కుమార్తో మా ప్రతినిధి బాబీ ఫేస్ టు ఫేస్. కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం పొన్నాడ సతీష్ కుమార్ గారు మనతో ఉన్నారు. ఎన్నికల వివరాలు అడిగి తెలుసుకున్నాం. నియోజకవర్గంలో సుమారు 20 రోజుల నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ప్రజలందరూ చాలా ఈ నియోజకవర్గం అంతా కూడా బడుగు బలహీన వర్గాల నియోజకవర్గం. సుమారు బీసీఎస్సీ సామాజిక వర్గాలు 1,80,000 మంది అందరూ కూడా బిలో పవర్టీ వాళ్ళందరూ కూడా చేతి వృత్తులు వాళ్ళు అలాగే వ్యవసాయం మీద ఆధారపడిన వాళ్ళు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాలు చేసినటువంటి మంచి ఏదైతే ఉందో వాళ్ళు ప్రతి ఒక్కరికి ప్రభుత్వం సాయం అందడంతో ప్రతి ఒక్కరు కూడా అంటే ప్రభుత్వం అనేది ఒక ప్రభుత్వం ద్వారా సాయం అందుతుందని చెప్పి వాళ్ళకు అనేక ప్రభుత్వాలు వచ్చినాయి. ఎక్కడ వాళ్ళకి అందిన దాఖలాలు ఎక్కడ ఇవాళ నిజాయితీగా నిష్పక్షపాతం అంటే రాజకీయాల్లో తీసుకొచ్చిన గొప్ప మార్పు జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఎక్కడ కూడా వివక్ష లేకుండా అందరికీ చేర్చడంతో ప్రతి ఒక్క కుటుంబం ఎవరైతే ఈ బలహీన వర్గాలకు సంబంధించి ఎస్సీ సామాజిక వర్గాలందరూ కూడా వాళ్ళ ప్రభుత్వం నుంచి ఇచ్చిన ప్రతిదీ కూడా గతంలో ఎవరైనా నాయకుడిని బతిమాలుకోవాలి లేదంటే అధికారిని బతిమాలాల్సిన పరిస్థితి ఇవాళ పరిస్థితులు ప్రతి ఒక్కరికి మేలు చేసింది. ఇవాళ ప్రజలందరూ బ్రహ్మనాథం పడుతున్నారు. ముఖ్యంగా ఇవాళ ముమ్మడివరం నియోజకవర్గంలో ఖచ్చితంగా ఎలక్షన్ భారీ మెజార్టీతో నిలుపుతామని పూర్తి ఆశాభావం అవుతుంది. ప్రజలందరూ మేము ఎంపిక చేస్తే మంచినీటి సర్వీస్ చేయాలి. వాస్తవంగా మంచిగారి సామాజిక వర్గాన్ని నుంచి సీటు కేటాయించడం జరిగింది. ఆ రోజు 5 సంవత్సరాలు అందరికీ చేయగలిగిన కొన్ని పనులు చేసిన ఆ రోజున పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం సమైక్యాంధ్ర ఉద్యమం రావడం వల్ల అనుకున్నది నేను పూర్తి చేయలేకపోతే రెండోసారి జగన్మోహన్ రెడ్డి గారు 2019లో నాకు అవకాశం ఇచ్చిన తర్వాత ప్రధానంగా నేను మత్స్యకార గ్రామాల్లో ప్రధానమైన మంచినీటి సమస్యలు తీర్చాలనే ఉద్దేశంతో నేను మొదటి రోజే చెప్పాను ఈ నియోజకవర్గానికి ప్రధానంగా నేను మంచినీళ్ళతో దృష్టి పెడతాను. ఆ రకంగానే ఓఎన్జీసీ నుంచి నాకు ఒక 50 కోట్ల రూపాయలు సిఎస్ఆర్ నిధులు నాకు రావడం జరిగింది. దాంతోపాటు జలజీవన మిషన్ ద్వారా సుమారు 200 కోట్లు ఈ నియోజకవర్గానికి రావడంతో 250 కోట్ల రూపాయలతో ఈ నియోజకవర్గంలో మంచినీటి సమస్య సుమారు 90% నేను క్లియర్ చేయగలిగాను. అలాగే మత్స్యకార గ్రామాల్లో మౌలిక సదుపాయాలు ముఖ్యంగా రోడ్లని డ్రైనేజీలని సమస్య బత్తిన సుబ్బారావు గారి టైంలో చేశారు. తర్వాత ఎవరు కూడా ఈ నాయకుడు కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు. మళ్ళీ మేము వచ్చిన తర్వాతే ఆ గ్రామాల్లో రోడ్లు కానీ అలాగే డ్రైనేజీ వ్యవస్థ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తాం. అలాగే ముఖ్యంగా తీర ప్రాంత గ్రామాల్లో రోడ్డు కనెక్టివిటీ దూరంగా ఉంటుంది. ఈ గ్రామాలకి వైద్య సదుపాయం ఇప్పుడు వెల్నెస్ క్లినిక్లు వచ్చింది. మన గ్రామాలన్నింటిలో కూడా వెల్నెస్ క్లినిక్లు నిర్మాణం చేసి వాళ్ళకి వైద్య సదుపాయం ఇమీడియట్గా వాళ్ళకి వైద్యం అందుబాటులో తీసుకురావాలని నిర్మాణం చేసి ఇలాగా అభివృద్ధి ఒక పక్క సంక్షేమం ఒక పక్క ఈ 5 సంవత్సరాల్లో మేము చేయగలిగింది చేసాం. ప్రజలు దాన్ని గుర్తించారు. రేపు ఖచ్చితంగా మా అందరికీ కూడా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో ఇవాళ ఎమ్మెల్యే అభ్యర్థిగా మేము ఉన్నామో మా అందరికీ కూడా ఖచ్చితంగా పూర్తి ఆశీస్సులు ప్రజల నుంచి ఉంది. ఖచ్చితంగా ఇవాళ గత 3 నెలలకి ఇప్పటికీ చాలా మార్పు. జగన్ గారు ఎప్పుడైతే సిద్ధం సభలు పెట్టారో అప్పటి వరకు ప్రజల్లో అంటే సైలెంట్గా ఉన్నారు ప్రజలందరూ కూడా. దానికి ప్రతిపక్షాలు ప్రజలందరూ కూడా మా వైపే ఉన్నారని చెప్పి వాళ్ళు అపోహపడ్డారు. ఇవాళ ప్రజలందరూ రోడ్డెక్కేశారు. ఇవాళ స్వచ్ఛందంగా వాళ్ళ కేడర్ కానీ ప్రజలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి పొన్నాడ సతీష్ గారు చెప్తున్న ఇది తీర ప్రాంతాల్లో అభివృద్ధి చేశాము, మళ్ళీ నన్ను ప్రజల్లో పట్టం కడతారని సతీష్ కుమార్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ శివతో బాబీ.